భారత్ మీద అమెరికా విధించనున్న 50% సుంకాలు అమల్లోకి వచ్చే సమయం ఆసన్నమైపోయింది. ఈ విషయంలో అమెరికా వైఖరిలో మార్పు లేదు. అదే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధీటుగా స్పందిస్తోంది మన దేశం. మనపై ఒత్తిడి పెరగొచ్చు, కానీ మనం దాన్ని భరిద్దాం అని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. రైతులు, పశు పోషకులు, చిన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల విషయమై రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ట్రంప్ సారథ్యంలో అమెరికా విదేశాంగ విధానం అగమ్య గోచరంగా అధ్వానంగా తయారైంది అన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. మరోవైపు భారత్కు అనుకూలంగా అమెరికాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నేతలు. భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది. భారత్పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. భారత దిగుమతులపై తొలుత 25% సుంకాలు, అనంతరం అదనంగా మరో 25% ప్రకటించడం తెలిసిందే. రెండు కలిపి 50%కి చేరుకున్నాయి. ఇవి ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అదనపు సుంకాలు అనుచితం, అన్యాయమని భారత్ ఇప్పటికే ఖండించింది. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కానీ ఈ విషయంలో అమెరికా ఇప్పటివరకు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో భారత స్పందన కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాల అమలు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని, కానీ దానిని భరిస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక ప్రయోజనాల చుట్టూ ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. రక్షణ, శక్తికి మారుపేరుగా నిలిచిన సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు అయోధ్యలో రాట్నంపై నూలువడికి స్వదేశీ దుస్తులు వాడాలన్న మహాత్మా గాంధీ బాటలో భారత్ సాధికారత సాధించిందని మోడీ చెప్పారు. और आज पूज्य बापू की धरती से देशवासियों से भी मैं बार बार आग्रह कर रहा हूं, हमें जीवन के अंदर एक मंत्र बनाना है. हम जो भी खरीदेंगे वो मेड इन इंडिया होगा, स्वदेशी होगा. घर की साज सज्जा के लिए जो भी सामान हो मेड इन इंडिया हो. यार दोस्तों को गिफ्ट के लिए कुछ देना है, उपहार वही जो भारत में बना हो, भारत के लोगों द्वारा बनाया गया हो. और मैं विशेष रूप से दुकानदार भाई बहनों को कहना चाहता हूं, व्यापारियों से कहना चाहता हूं, इस देश को आगे बढ़ाने में आप बहुत बड़ा योगदान कर सकते हैं. आप तय कर लीजिए, विदेशी माल नहीं बेचेंगे. और बड़े गर्व के साथ बोर्ड लगाइए कि मेरे यहां स्वदेशी बिकता है. భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే అస్సలు కొనొద్దని ట్రంప్ సర్కారుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెగేసి చెప్పారు. ట్రంప్ పాలనా యంత్రాంగం అనుక్షణం స్వప్రయోజనాలతో వాణిజ్యం చేస్తూ భారత్ సైతం అదే పని చేస్తుంటే తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. మా సరుకు కొనాలని మీపై ఒత్తిడి చేయట్లేదు కదా. మీరు భారతీయ చమురు ఉత్పత్తులను కొనకపోతే వేరే దేశాలు కొంటాయి. సరుకులను యూరోప్ అమ్ముతుంది, అమెరికా కూడా అమ్ముతుంది, భారత్ సైతం అమ్ముతుంది. మావి వద్దనుకుంటే సమస్య అనుకుంటే కొనకుండా సరిపోతుంది కదా అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా సంప్రదాయక విదేశాంగ విధానానికి ట్రంప్ తిలోదకాలిచ్చారు. ఏ దేశం గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలియదు. అసలు ట్రంప్ సారథ్యంలో అమెరికా విదేశాంగ విధానం అగమ్య గోచరంగా అధ్వానంగా తయారైంది. ఇలాంటి విదేశాంగ విధానాన్ని ఇంత బాహాటంగా అమలు చేసిన అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం కనివిని ఎరగదు అంటూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు జైశంకర్. భారత్ మీద సుంకాల విధింపు విషయంలో అమెరికన్ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అయితే రష్యాను అడ్డుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ భారత్పై ఒత్తిడి పెట్టినట్టు తాజాగా చెప్పుకొచ్చారు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవటం ఈ చర్యలే లక్ష్యమన్నారు. ఎలా అంటే భారత్పై అదనపు సుంకాలు విధించడం ద్వారా చమురు నుంచి వచ్చే రష్యా ఆయుధాలు తగ్గిపోతాయి. రష్యా దాడుల్ని ఆపివేస్తే దానిని మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేర్చొచ్చని, కానీ దాడులు కొనసాగితే అది ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికి ట్రంప్ ప్రయత్నించారని అన్నారు. ఉక్రెయిన్పై బాంబు దాడుల్ని ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంబించారు. భారత్ ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని తెలిపారు. దశాబ్దాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్ను ఆర్థికంగా ఎదగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్గా తీసుకోవాలని సూచనలు చేశారు అమెరికా రిపబ్లికన్ నికీ హేలీ. దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలన్నారు అని సూచించారు నికీ హేలీ. ఇదిలా ఉంటే అమెరికా భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా అల్టిమేటం జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవని తెలిపారు. మరోవైపు అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే మన దేశం లాబియింగ్ యత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంతో వ్యూహాత్మక అంశాల్లో కమ్యూనికేషన్లు నిర్వహించడం, సోషల్ మీడియా, మీడియా రిలేషన్స్, డిజిటల్ ఆడిట్ వంటి వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థను నియమించుకుంది. ఫారెన్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఫైలింగ్ ప్రకారం భారత దౌత్య కార్యాలయం నెలకు $75,000 చెల్లించేలా 3 నెలలకు మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. మెర్క్యూరీ సంస్థ మాజీ రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ విట్టర్ గతంలో ట్రంప్ ట్రాన్సిషన్ బృందం కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా చేసిన బ్రయాన్తో కలిసి భారత్ కోసం పనిచేస్తుంది. న్యూయార్క్ రాష్ట్రానికి సెనేటర్గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ కెవిన్ థామస్ సాయం చేయనున్నారు. ప్రస్తుతం ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ విలిస్కు మెర్క్యూరీ సంస్థతో సంబంధాలున్నాయి. అమెరికాలో కీలకమైన ఒప్పందాలు, ఇతర పనుల్ని పూర్తి చేసుకోవడానికి లాబింగ్ సంస్థలో నియమించుకోవటం కొత్తేమీ కాదు. చాలా దేశాలు వీటితో కలిసి పనిచేస్తుంటాయి.